వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నాడు, ఎస్సీ ఎస్టీలు అన్యాయం చేసి రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ జేఏసీ నాయకులు సురేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలి, వైసీపీ పోవాలి అని చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? న్యాయం జరగాలంటే మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు దాటింది. 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ ఫలాలు పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు అందుతున్నాయంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అది సాధించి ఆ సహకారాన్ని ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందించడం జరిగింది. ఇంతకంటే తార్కాణం మనం చూపించనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గడిచిన చంద్రబాబు గారి పరిపాలనలో మనం 15 ఏళ్ల ఇండస్ట్రీ చెప్పుకుంటున్న 15 ఏళ్ల పరిపాలనలో 15 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడైనా బడుగు బలహీన వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందినాయంటే వాళ్ళని ఒకటైనా చూపించమనండి. వాళ్ళ అన్నమాయకులకి, వాళ్ళు నమ్ముకున్న వ్యక్తులకి, వాళ్ళ బినామీలకి తప్ప ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆ టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి అందలేదు. ఎంతవరకు టీడీపీ ప్రభుత్వంలో మాదిగలు, మాలలు అణిచివేయబడ్డారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. వరలరామయ్యని పిలిపించి నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పేసి బయలుదేరిన వ్యక్తిని కృష్ణా బ్యారేజీ దాటకముందే అక్కడే ఆఫ్ చేసి నువ్వు రావద్దన్నా మీరు ఆగిపోండి అని చెప్పారు. అంటే ఇక్కడే మనకి లాజికల్ అర్థమవుతుంది. అంటే చంద్రబాబు గారు తను ఎంతవరకు ఎవరిని వాడుకోవాలనేది తనకు బాగా తెలుసు. ఆ బాగా తెలిసిన విధానంలో మాదిగలను ఒక పక్కన మందకృష్ణ అన్నను పెట్టుకుని వాడుకుంటాడు. మరి ఈరోజు మందకృష్ణ అన్నతోటి కూడా మళ్ళీ ఇంకో ప్రయాణం చేసి మళ్ళీ ఒకసారి గెలిచి మళ్ళీ ప్రజలను మబ్బు పెడదామని చెప్పి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు టీడీపీ వాళ్ళని, టీడీపీ కార్యకర్తలను కానీ, టీడీపీ నాయకులను కానీ ఈరోజు ఎక్కడ కూడా ప్రజలు విశ్వసించే ఆలోచన లేరు. ఎందుకంటే మరి ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన టీడీపీ వైపు, ఒకరిద్దరు ఎస్సీ లీడర్లు ఉన్నంత మాత్రాన మిగిలిన ఎస్సీలంతా ప్రభావమయ్యే అవకాశం ఉందంటారా? అసలుకి ఈరోజు పల్లెలలో వెళ్దాము, జయహో జగన్ అని అంటున్నారు తప్ప ఈరోజు మద్యం ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఏదో మేము మాయమాటలు చెప్పేసి మా వైపు మార్చుకుందామని చెప్పేసి ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ లోపాయి గారు ఒప్పందాలు చేస్తున్నా కూడా మేము ఓటు ఎవరికి వేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తార్కాణం లేదు. ఎందుకంటే ఈరోజు వరకు మాకు నాడు నేడులో స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి అయినాయి, అదేవిధంగా మా పిల్లలు గతంలో భోజనాలు ఏ విధంగా చేశారు, ఇప్పుడు మా పిల్లలు భోజనాలు ఏ విధంగా చేస్తున్నారు. ఇవే కొన్ని మచ్చకి కొన్ని ఉదాహరణలు కాదండి, మేము లక్షలలో చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ప్రతి మా బిడ్డ కానీ, ప్రతి మా యొక్క కుటుంబ సభ్యులు కానీ, మా వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఈరోజు జగన్ గారిని మరొకసారి మేము సీఎంగా గెలిపించుకోవాలి కాబట్టి మేము దృఢ సంకల్పంతో ఉన్నాం. కానీ టీడీపీ వాళ్ళు బెదిరించి అదిరించి ఏదో విధంగా మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మా దళితుల యొక్క ఆకాంక్ష ఎక్కడ కూడా దూరం అవ్వదు. మేమందరం కలిసిమెలిసి ఉన్నాము, మాలో ఎలాంటి పొరపాట్లు లేవు, అన్నదమ్ములుగా ఉన్నాము. రాబోయే రోజుల్లో జగన్ గారిని మనం గెలిపించుకోవడానికి ఉన్నాం. టీడీపీ ఒకరిద్దరు నాయకులు కాదండి, టీడీపీ దళితులకు ఈరోజు వరకు కూడా మేము పదవులు ఇస్తాము, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి టీడీపీలో ఉన్న యువ నాయకత్వాన్ని మొత్తం నీరుగార్చడం జరిగింది. వాళ్ళ పేర్లు మనం చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదు. అదేవిధంగా ఈరోజు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై అక్రమంగా కేసులు ఎక్కువ పెట్టారు. ఒక వర్షను, ఇంకో వర్షం దళితులను అడ్డం పెట్టుకొని టీడీపీ వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న రెండు వర్షాలు వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు సార్? మరి ఈరోజు జగన్ గారికి మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే మా మీద 26 సంవత్సరాల నుంచి మా మీద కేసులు పెడితే మేము తెలుగుదేశం ప్రభుత్వంలో వెళ్ళి అయ్యా మా మీద కేసులు పెట్టడం జరిగింది, మా ఉద్యమాలు కేసులను తీసేవని చెప్పేసి అడిగితే చూస్తామని చెప్పేసి దానిని దాటవేయటం జరిగింది తప్ప ఈరోజు దళిత పక్షపాతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడైతే విన్నవించుకున్నామో ఆ మరుసటి రోజు ఎమ్మటే మా మీద ఉన్న, మా విద్యార్థుల మీద ఉన్న, మరి మాతో పాటు ఉద్యమాలు చేసిన నాయకుల మీద ఉన్న కేసులన్నిటిని కూడా ఎమ్మటే రద్దు చేయడం జరిగింది. అంటే దీనికి తార్కాణం ఇంకేముందండి సార్ చెప్పడానికి? మనం ఇంతకంటే నిదర్శనాలు ఏం లేవు. ఎందుకంటే మాట ఇచ్చి ఈ రోజు వరకు మాకు దళిత పక్షపాతిగా ఉన్న
గౌరవ ముఖ్యమంత్రుల వారికి మేము సగౌరవంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్. మీరేమో దళిత పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు అదే దళిత ఎమ్మెల్యేలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తూ ఉన్నారు. ఎందుకు దళిత ఎమ్మెల్యేలను మాత్రమే మారుస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు కదా సార్. ఈ రోజు వరకు మరి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట ఇచ్చారు, మనం వైనాట్ 175 అన్నారు. ఆ వైనాట్ 175కి ఎక్కడైనా కూడా అసెంబ్లీలో ఆ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారంటే గెలుపు దిశగా గుర్రాలను తీసుకుంటున్నారు. ఆ గుర్రాల కోసం మార్పులు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా ఎవరిని కూడా తీసేయడం జరగలేదు. మాట ఇచ్చారు, మీరు నా కోసం ఉండండి అన్నారు. నా కోసం ఉండమని మాట ఇస్తే ఎప్పుడైనా సీఎం గారు వాళ్ళు ఎక్కడ కూడా వదిలిపెట్టుకోలేదు. కానీ వీళ్ళు లోపాయి గారి ఒప్పందం కోసం ఉండలేక టీడీపీ వాళ్ళతో కానీ ఇంకా నాయకులతో వెళ్తే మనం చెప్పలేం. కానీ ఈ రోజు వరకు మా దళితుల్లో కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ తీసివేయడం అనేది జరగలేదు. మార్పులు అనేవి జరిగినాయి. మేము ఈ రోజు వరకు కూడా మేము చిత్తశుద్ధితోటి మా నాయకత్వం కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మా యొక్క ప్రయాణం అనేది జరుగుతుంది. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రయాణం అంటున్నారు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు. మీరు ఒకవైపు ఉన్నారు, మరోవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది కదా మరి. సరే, ఈ రోజు వరకు కూడా మనం గత తెలంగాణలో మనం చూసాం జనసేనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, అసలుకి ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. ఇచ్చిన 8 సీట్లకే దిక్కులేదు సార్. ఈరోజు 36 సీట్లు కావాలని చెప్పి అడుగుతున్నాడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. మరి ఆయనకి రేపు మనం ఏ విధంగా అనేది బుద్ధి చెప్తాం మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు బాగా తెలుసు. మరి అదేవిధంగా చంద్రబాబు గారు ఏ విధంగా మాట ఇచ్చి ఈరోజు నేను సంక్షేమ పథకాలను రద్దు చేయను, సంక్షేమ పథకాలను నేను కంటిన్యూషన్ చేస్తానని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు, ఈరోజు దొంగ మాటలన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అంతకుముందు ఈ సంక్షేమ పథకాలు దేనికి పనికి వస్తాయని చెప్పేసి మాట అడిగాడు. మరి ఈరోజు అదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఈరోజు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు చెంత చేస్తానని చెప్పేసి ఈ దొంగ మాటలు దొంగ నాటకాలు ఏ విధంగా ఆడుతానని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. అయ్యా, మరి ఈ రోజుకి నీకు ఈ మా సంక్షేమ పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్న సంక్షేమ పథకాలు నీకు ఏ విధంగా నచ్చాయి అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే నీలో ఎలాంటి మార్పు అనేది లేదు. నీ దగ్గర ఉన్నది కూడా ఒక కుటిల రాజకీయం. నువ్వు ఎంతవరకు కూడా నీ వాళ్ళ కోసం నువ్వు దోచుకున్న దానికోసం దాచిపెట్టుకోవడం కోసం నీకు రాజకీయం కావాలి తప్ప, ఒక ముఖ్యమంత్రి పదవి కావాలి తప్ప, ఏ రోజు కూడా నువ్వు బడుగు బలహీన వర్గాల కోసం నువ్వు నేను చేస్తాను, నేను వస్తాను, నేను ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ రోజు కూడా అనలేదు. కాబట్టి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒకటే, అది జగన్మోహన్ రెడ్డి గారు. అది సగౌరవంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈ రోజుకి 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిద్దని చెప్పేసి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి లేదు, కేవలం అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దోపిడీలు మాత్రమే ఉన్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అవినీతిని నిరూపించడం వైఎస్ఆర్ వల్లే కాలేదు, ఈ నీ వల్ల ఏమవుతుందని కూడా అంటున్నారు. సరే, చేతనైతే చంద్రబాబు గారి కార్యకర్తలకి మేము చేతనైతే సూటిగా అడుగుతున్నాం. అయ్యా, మీ మండలాల్లో నాడు నేడు స్కూళ్ళకి వెళ్ళండి. మీరు ఉన్నప్పుడు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్, ఈరోజు నాడు నేడు స్కూల్లో ఏ విధంగా విద్యార్థులకు భోజన వసతి కానీ మరి విద్య కానీ ఏ విధంగా అందుతుంది అనేది అదొక్కటే తార్కాణం. మరి అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఉదయాన్నే అవ్వకి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఈరోజు 3,000 రూపాయలు ఏ విధంగా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా ఏ విధంగా అందుతుంది. ఇక్కడ ఏమీ లేని మాటలను కప్పిపుచ్చుకోవటానికి ఈరోజు చంద్రబాబు గారికే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు మనం మహాభారతంలో మనకు శకుని పాత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా శకునిలాగా చంద్రబాబు గారు ఎన్ని మాయ మాటలని చెప్పగలుగుతాడు. మామ నేను పాచికలు నా దగ్గర ఉన్నాయి అన్నట్టు ఆ పాచికలను జేబులో తీసుకుని ఆ పాచికలను వేసుకుని అందరినీ మిస్మరైజ్ చేయడానికి చంద్రబాబు గారులే అది జరిగిద్ది అనేది మేము చెప్పగలుగుతాం. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది సర్పంచ్, ఎస్సీ సర్పంచ్లు, ఎస్టీ సర్పంచ్లు నిర్వీర్యం చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఈ రోజు మాదిగ సర్పంచ్లు నిర్వీర్యం అయిపోయారు. దానికి కారణం ఇదే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అని చెప్తున్నారు. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ లాలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి చెందాలి అనేదే చదువుకున్న వాళ్ళకి, విజ్ఞత కలిగిన వాళ్ళకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని సహకారం చేసింది ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఎందుకంటే అంబేద్కర్ వాదిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అడిగిన వెంటనే ఏదైతే అప్లికేషన్ పెడితే అప్లికేషన్ అడిగిన వెంటనే అది ఆ ఇంటికి చేరే విధంగా
మరి అది చేయడం జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అనేది మేము సగౌరవంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ సహకారం ఆ మండలాల్లో కానీ ఆ పేదవాళ్ళకి చెందుతుందంటే అది జగన్ వారి వల్ల జరిగింది తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ ఒకటి అడుగుతున్నాం, అయ్యా ఈ వాలంటరీ వ్యవస్థని ఇంకా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా వీటిని సహకారం చేసుకొని మా యొక్క గ్రామాలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే మీకేమో వాలంటరీ వ్యవస్థలో మీకు లోపాయకారి ఒప్పందాల వల్ల నీ ఓటు బ్యాంక్ ఎక్కడ పోద్దని చెప్పేసి నువ్వు వాలంటరీ వ్యవస్థని రద్దు చేయాలి, వాలంటరీ వ్యవస్థ వల్ల ఏం లాభం లేదంటాను. వాలంటరీ వ్యవస్థ వల్ల ఈరోజు అవ్వ ఇంట్లో కూర్చొని అన్నం తింటుంది, అదేవిధంగా అవ్వకి రావాల్సిన నెల 3,000 రూపాయలు ఏ విధంగా ఇంటికి చేరుతున్నాయి అనేది ఈరోజు పూర్తిగా తేటతెల్లం అవుతుంటే ఈ పచ్చ మీడియాకి కళ్ళకి పచ్చకి గంతలు కట్టినట్టుగా వాళ్ళకి ఒకటే కనపడుతుంది, అంతా లోకం మొత్తం పచ్చగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళకి రాబోయే రోజులు ఈ పచ్చదనాన్ని తొలగించి ఏ విధంగా సంక్షేమం అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర సుభిక్షంగా పరిపాలన ఉంటుంది అనేది ఎలక్షన్లో మేము తెలియజేస్తాం, అక్కడే మీకు బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ.